డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని స్పష్టం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటినీ కలిపి హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. మాజీ ఎంపీ వివేకానంద మాట్లాడుతున్నారు, వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు. నాన్సుడి ధోరణితో ఉంటే కూడా మేము పట్టుబట్టి మరి సరే నిర్ణయం జరిగింది, విచారణ జరిగింది, అది వేరే విషయం. 1900 అంటే ఈ అనర్హత శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినా, పార్టీ మార్పుడు జరిగినా, పార్టీ మార్చినా మరి అనర్హత వేటకు గురవుతాడని చెప్పేటువంటి చట్టము 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అయిన కొత్తలో 52 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టం రావడం జరిగింది. 10th షెడ్యూల్ అంటారు పార్లమెంట్ రాజ్యాంగంలో. 10th షెడ్యూల్ 1985లో వచ్చింది. దురదృష్టం ఏంటంటే ఒక సమయం దాంట్లో పెట్టకపోవడమే స్పీకర్కి నిర్ణయాన్ని ఎన్నిసార్లు వాయిదా చేసినా కూడా ఏం చేయలేకపోతున్నాయి రాజకీయ పార్టీలు. 1985 అంటే అవి 15 సంవత్సరాలు, ఇది 24 సంవత్సరాలు, దాదాపు 39 సంవత్సరాలు ఈ చట్టం వచ్చినప్పటికీ కూడా ఈ లొసుగు ఉన్నది 10th షెడ్యూల్లో. స్పీకర్, శాసనసభ స్పీకర్లు కానివ్వండి, పార్లమెంటు అంటే లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ వాళ్ళకి ఒక 4 వారాల లోపల మీరు నిర్ణయం చేయాలని చెప్పి దాంట్లో ఉంటే ఇన్ని అనార్థాలకు దాపరించకపో. మరి ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ఉన్నది, ఎన్నో చట్టాల సవరణలు చేస్తాడు, రాజ్యాంగ సవరణలు చేస్తాడు. ఇది ఎందుకు చేయడు మోడీ గారు? అన్ని నీతులే చెప్తారు. ఇలా 10th షెడ్యూల్లో స్పీకర్ 4 వారాల లోపల దరఖాస్తు ఇచ్చిన తర్వాత డిస్పోజ్ చేయాలని చెప్పి దాన్ని రాస్తే ఈ లొల్లే ఉండకపో, ఈ కోర్టులో లొల్లి ఉండకపో. నాకు చాలా బాధేస్తుందంటే ఒక శాసనసభ స్పీకర్ గారు ఒక కోర్టుతోనే చివాట్లు తినాలా? కాబట్టి దయచేసి ప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు, మీరు ఈ రేవంత్ రెడ్డి మాటలు, రాహుల్ గాంధీ మాటలు, ఖార్గే గారి మాటలు వినకండి. మీరు వెంటనే మీకు అధికారం ఉన్నది, విచారణ చేయండి, దానిపైన నిర్ణయం తీసుకోండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పట్టుబట్టి పార్లమెంట్లో 10th షెడ్యూల్ని సవరణ చేయాలి. చేసి స్పీకర్లకి కేవలం 4 వారాలా, 6 వారాలా, 2 వారాలా, 1 వారమా ఏదో సమయం పార్లమెంటు విత్ ఇట్స్ విజ్డమ్ నిర్ణయం తీసుకొని ఆ సవరణ చేయాలని చెప్పి కూడా నేను 10 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా నా అనుభవంతో నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను. మోడీ గారి ప్రభుత్వం వెంటనే ఈ 10th షెడ్యూల్ని సవరణ చేయకపోతే ఇలాంటి ఈ ఆయారాంలు గయారాంలు ప్రజలకి ప్రజాస్వామ్యం పట్ల అసలు విశ్వాసం కోల్పోతున్నారంటే కారణము ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. మరి 85లో అప్పుడు రాజీవ్ గాంధీ గారు చట్టం పెట్టినప్పుడు ఇలాంటి స్పీకర్లు ఉంటారు అనుకోలేదు, వాయిదాలు వేసే స్పీకర్లు ఉంటారు అనుకోలేదు. ఆ రోజు ఏమనుకున్నారు? స్పీకర్ అంటే చాలా ఒక నిబద్ధగా లాంటి వ్యక్తి స్పీకర్ కుర్చీలో కూర్చుంటాడు, తన ముందు ఇలాంటి పెటిషన్లు ఇస్తే తొందరగా డిస్పోజ్ చేస్తారని అనుకున్నారు ఆ రోజు 1985లో. దురదృష్టవశాత్తు మరి తదనంతరం జరిగిన పరిణామాలు ఈ విధంగా జరుగుతున్నాయి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేను.
అన్ని గిట్లం చేస్తాయి. కాబట్టి నా దృష్టిలో వెంటనే తప్పు చేయకుండా చేయాలి, తప్పు చేసే ఆస్కారం ఉండకూడదు. కాబట్టి స్పీకర్లకి ఆ విచక్షణ అధికారాలు లేకుండా కేవలం 4 వారాల లోపట్నే మరి డిస్పోజ్ చేయాలని చెప్పి రాజ్యాంగ సవరణ అత్యంత షెడ్యూల్ చేయాలని చెప్పి కూడా ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నాను. మరి అలా హైకోర్టు 4 వారాల లోపల నువ్వు విచారించి దీనిపైన నిర్ణయం తీసుకోమని ఆదేశించారు. కాబట్టి ప్రసాద్ గారు స్పీకర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వెంటనే మరి దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ పై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ తెలంగాణ ఇన్పుట్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, ఖచ్చితంగా ఇది హైకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పుగా చెప్పాలి. అంటే తీర్పు కాకపోయినా ఒక ఆదేశం ఇచ్చింది. ఆ ఆదేశం ప్రకారం ఇప్పుడు తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ నడుచుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఎందుకంటే జనరల్గా స్పీకర్ కార్యాలయాన్ని ఎప్పుడు కూడా కోర్టులు ఆదేశించలేవు. ఆ రకమైన వెసులుబాటు అంటే స్పీకర్లకు విచక్షణాధికారం ఉంటుంది. వాళ్ళ డిస్క్రిషనరీ పవర్తో వాళ్ళు ఎన్ని రోజులైనా ఎలాంటి ఆదేశాలైనా పెండింగ్లో ఉంచుకునే రైట్ వాళ్ళకు ఉంటుంది. అయితే దాని విషయంలో అప్పుడప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటున్నాయి. ఆ రకంగా ఈ రోజు కూడా తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకున్నట్లే మనం చెప్పాలి. 4 వారాల్లో 3 ఎమ్మెల్యేలు, ప్రధానంగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ఆ 10 మందిలో 3 ఎమ్మెల్యేలపై ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఆదేశం ఏదైతే ఉందో అది వర్తించడం జరుగుతుంది. అందులో కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారారు. ఆయన కుమార్తెకి వరంగల్ ఎంపీ టికెట్ కాంగ్రెస్ నుంచి దక్కించుకున్నారు. వరంగల్ ఎంపీగా కూడా ఆయన కుమార్తె గెలిచారు. ఆయన పార్టీ మారి కుమార్తె తరఫున ఎన్నికల్లో పనిచేయడం, ఎన్నికల్లో ప్రచారం చేయడం, ఈ కారణం అనేది ఖచ్చితంగా కోర్టు ముందు ఆధారంగా ఉంది. ఈ కారణంతో కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ కోర్టు ఆశ్రయించింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరింది. ఆయన ఉన్నారు. రెండవది దానం నాగేందర్ అది ఒక వింత కేసుగా చెప్పాలి. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఏకంగా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ టెక్నికల్గా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాదు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కూడా సికింద్రాబాద్ బరిలో దిగారు. ఆ రకంగా దానం నాగేందర్ కూడా ఈ అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 3వ పర్సన్ భద్రాచలం, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఒకే ఒక సీటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఆయన గెలిచిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన ఎన్నికల ప్రచారం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన మనిషిగా ఆయన ఉన్నారు. ఆ రకంగా వీళ్ళ 3 ఇప్పుడు అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్నారు. ఈ 3పై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ని హైకోర్టు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం, గతంలో కూడా ప్రసాద్ కుమార్ పలు సందర్భాల్లో చెప్పారు, ఈ పార్టీలు మారిన విషయాన్ని ఖచ్చితంగా తాను ఒప్పుకోను, ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదు, ఇలాంటి వాటిపై వేటు వేయాల్సిందే అనే రకమైన అభిప్రాయాన్ని ఏకంగా స్పీకర్ కూడా వ్యక్తిగతంగా వ్యక్తం చేసినప్పటికీ ఇప్పుడు హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ 3పై అనర్హత వేటు పడుతుందా అనేది తేలాల్సింది. అయితే ఈ సందర్భంగా మరొక అంశాన్ని కూడా మనం చెప్పాలి మాధవ్. ఇక్కడ గతంలో సుప్రీంకోర్టు కూడా మహారాష్ట్ర ఎమ్మెల్యేల పిటిషన్ విషయంలో 5 ఎమ్మెల్యేలు షిండే శివసేన వర్గాల గొడవలో భాగంగా పార్టీ మారారు వాళ్ళు శివసేన నుంచి. ఆ సందర్భంగా వచ్చిన వివాదంలో కూడా మహారాష్ట్ర అంశంపై సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. అప్పుడు మహారాష్ట్ర స్పీకర్ని ఆదేశించింది ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. అయితే అనుకోకుండా 3 నెలల లోపు ఆ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయడంతో ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్ని స్పీకర్ అమలు చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ఇప్పుడు ఏం జరగబోతుంది తెలంగాణలో? హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని స్పీకర్ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. స్పీకర్ తీసుకొని వీటిపై అనర్హత వేటు వేస్తారా, లేకుంటే ఆ పిటిషన్ ఏదైతే అనర్హత పిటిషన్ ఉందో అంటే బీఆర్ఎస్ ఇచ్చిన కంప్లైంట్ ఉందో దాన్ని ఆ కంప్లైంట్ వ్యాలిడ్ కాదని తోసిపుచ్చుతారా? ఏం జరగబోతుంది? తెలంగాణ స్పీకర్ కార్యాలయం ఏం చేయబోతుంది అనేది అయితే ఇప్పుడు ఒక ఆసక్తి నెలకొంది. ఓవరాల్గా మనకు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ 3 దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ నుంచి, కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి తన కూతుర్ని వరంగల్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి ప్రచారం నిర్వహించారు. తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ టెక్నికల్గా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి ప్రచారం నిర్వహించారు. కాబట్టి ఈ 3పై అనర్హత వేటు పడే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై ఇంతకుముందే మనం చూసాం బీఆర్ఎస్ మాజీ ఎంపీ ఆయన న్యాయవాది కూడా
బోయినపల్లి వినోద్ కుమార్ కూడా రియాక్ట్ అయ్యారు, మనం ఇప్పుడే విన్నాం. ఆయన 10th షెడ్యూల్కి సవరణ చేయాలి, ఖచ్చితంగా అనర్హత వేటు విషయంలో స్పీకర్లు కాలయాపన చేస్తున్నారు చాలా ఎక్కువగా. ఇలాంటి అవకాశం స్పీకర్కి ఇవ్వకూడదు, ఖచ్చితంగా వారమా, 2 రోజుల, 3 రోజుల, 2 నెలల, ఇట్లా ఒక కాల పరిమితి అనేది స్పీకర్కి నిర్ణయించాల్సిన అవసరం ఉందంటూ కూడా వినోద్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. 1985లో పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చింది, అప్పటి నుంచి ఇది కొనసాగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో స్పీకర్లు ఇలాంటి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో చాలా జాప్యం చేస్తున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళ పదవీ కాలం మరొక 1-2 నెలల్లో ముగుస్తుందనగా కూడా స్పీకర్లు నిర్ణయం తీసుకుంటున్నారు. ఎలాగో పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు. స్పీకర్ల వ్యవస్థపై కూడా కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఈ కొత్త అంశాన్ని రాజ్యాంగ సవరణ చేయాలి, పార్లమెంట్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఒక డిమాండ్ తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో వాస్తవానికి పెట్టింది, ఇట్లా పార్టీ ఎవరు మారినా కూడా వారిపై వెంటనే అసలు టైం కూడా తీసుకోకూడదు, అనర్హత వేటు వేయాల్సిందే అంటే రాహుల్ గాంధీ కూడా పలు సందర్భాల్లో చెప్పారు. కానీ ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడం, ఇప్పుడు అదే హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో ఉండడం అనేది కొంత ఆసక్తి రేపుతుంది. వీళ్ళ ముగ్గురిపై వచ్చే యాక్షన్ని, వీళ్ళ ముగ్గురిపై వచ్చే చర్యల ఆధారంగా మిగిలిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, మైపాల్ రెడ్డి పటాన్చేరు ఎమ్మెల్యే, డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే, కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, కాలే యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, వీళ్ళ 7గురి భవితవ్యం కూడా ఆధారపడి ఉంది. ఎందుకంటే వీరు ఇప్పటి వరకు నేరుగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారాలు కానీ 7గురు చేయలేదు. వీళ్ళు కప్పుకున్న కండువాలు కూడా, అంటే రేవంత్ రెడ్డి సమక్షంలోనే కండువా కప్పుకున్నప్పటికీ ఆ కండువాలపై చేతి గుర్తు లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరినట్లు ఆ కండువాలు కప్పడాన్ని బట్టి ప్రూవ్ చేయలేని పరిస్థితి. కాబట్టి 7గురు ఎమ్మెల్యేలకు ఏం జరగబోతుంది, వీళ్ళు తాము పార్టీలో మారలేదు, కాంగ్రెస్లో చేరలేదు, తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని చెప్పుకుంటారు. ఈ ముగ్గురిపై వచ్చే చర్యలను బట్టి మిగిలిన 7గురు ఎమ్మెల్యేల దారెటు అనేది తేలబోతుంది. వాస్తవానికి మాధవి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయాలనే ఒక టార్గెట్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. అంటే విలీనం అంటే మొత్తం 26 మంది, అప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 26 మంది కాంగ్రెస్ పార్టీలో చేరితే అది బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది. అలా చేరినప్పుడు ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు అవకాశం ఉండదు. అదే ఊహించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ ఎమ్మెల్యేల చేరిక అనేది 10 వద్దే ఆగిపోయింది. ఇంకా 16 మంది ఎమ్మెల్యేలు చేరితే తప్ప ఈ 10 మందిపై అనర్హత వేటు పడకుండా ఉండే అవకాశం లేదు. అంటే టెక్నికల్గా స్పీకర్కున్న విచక్షణాధికారుల ప్రకారం ఏం కాకపోవచ్చు, కానీ వాస్తవానికైతే ఈ 10 మందిపై అనర్హత వేటు పడాలి 26 మంది చేరకపోతే. కాబట్టి ఇప్పుడు ఈ 10 మంది భవితవ్యం ఏం కాబోతుంది, అందులో ముఖ్యంగా ముగ్గురి భవితవ్యం కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఏం జరగబోతుంది, స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాధవి, కళ్యాణ్, అంటే టోటల్ గా చూసుకుంటే ఈ 10 మందిలో కంటే ఈ ముగ్గురులో దానం నాగేంద్ర అంశం అనేది ఎక్కువగా ఉత్కంఠ రేగిస్తున్నటువంటి అంశం, ఎక్కువ చెప్పండి. అండ్ దాని పరంగా స్పీకర్ ఎలాంటి అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది, అండ్ ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కాంగ్రెస్ లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా మాధవి, ఇప్పటికే అంటే 26 మందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని టార్గెట్గా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. 26 మంది చేరిపోతారని పలు సందర్భాల్లో దానం నాగేందర్ లాంటి వాళ్ళు 2-3 తప్ప అక్కడ ఎవరు మిగిలిన కామెంట్ ఓపెన్గా చేశారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చిట్ చాట్లో మాట్లాడారు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాబోతుందని. అయితే అది జరగలేదు. ఎమ్మెల్యేలు కూడా వీళ్ళంతా కోర్టుకు వెళ్ళడం, బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేస్తుండడం, కోర్టుకు వెళ్ళి వీళ్ళపై అనర్హత వేటు వేయించే ప్రయత్నం చేస్తుండడం, ఇలాంటి పరిణామాలతో చేరాలనుకున్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొంత వెనక్కి తగ్గారు. ఎందుకు అనవసరంగా ఇప్పుడు చేరి అనర్హత వేటు పడితే వాళ్ళు పోటీ చేయడానికి ఉండదు, మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ కూడా వస్తుంది. అనర్హత వేటు అంటే ఖచ్చితంగా 6 ఏళ్లు పడుతుంది. అంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీళ్ళ ఎవరికి అవకాశం ఉండదు. ఒకవేళ దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు వీళ్ళ ముగ్గురిది ఇప్పుడు పిటిషన్ కాబట్టి ఈ ముగ్గురిపై అనర్హత వేటు పడితే వీళ్ళు మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది అక్కడ ఆయా నియోజకవర్గాల్లో. వీళ్ళు మాత్రం ఈ ముగ్గురు మళ్ళీ పోటీ చేయకూడదు. అక్కడ కొత్త అభ్యర్థులను బరిలోకి దింపుకోవాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అక్కడ ఉప ఎన్నికలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఏందో తెలియదు. ఈ అభ్యర్థులంతా కొంత ఆందోళనగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా మిగిలిన చేరాలనుకున్న వాళ్ళు కూడా కొంత డ్రాప్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఎలాంటి పరిష్కార మార్గం రాబోతుంది, ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఖచ్చితంగా మనకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కానీ, గతంలో స్పీకర్ మాట్లాడిన ప్రసాద్ కుమార్ మాట్లాడిన మాటలు కానీ, ఈ అనర్హత విషయంలో, అనర్హత వేటు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ చూసినప్పుడు ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాల ప్రకారం కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురిపై దాదాపుగా అనర్హత వేటు పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేదంటే ఆలోపే వీళ్ళు ముగ్గురు రాజీనామా చేస్తే మాత్రం ఉప ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళు అప్పుడు మళ్ళీ పోటీ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీళ్ళు రాజీనామా చేస్తారా, స్పీకర్ అనర్హత వేటు వేస్తారా, ఏం జరగబోతుంది ఈ 4 వారాల్లో అనేది తేలాల్సింది మాధవి. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.